పాత రోజుల్లో మాట ఏమో కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళ మైండ్ పరుగులు తీస్తుంది. మనం లైఫ్లో పైకి ఎదగాలి అనుకుంటాం, కానీ మన చుట్టూ ఉన్నోళ్ళేమో మనల్ని కిందకి లాగాలి అనుకుంటారు. మనం కలుపుకుపోవాలి అనుకుంటాం, కానీ కలవడానికి వాళ్ళు రెడీగా ఉండరు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయి పోగేసుకొని జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటాం, కానీ దానికి తగ్గట్టు ఇంకా ఖర్చులు పెట్టించే పరిస్థితులే మన చుట్టూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వర్తించేది లైఫ్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళకి, లైఫ్లో పైకి రావాలి అనుకునే వాళ్ళకి. తిన్నామా పడుకున్నామా అవతల వాళ్ళు ఏం చేసినా అందులో తప్పులు వెతుకుతామా అనుకునే వాళ్ళకి మాత్రం కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎక్కువగా హస్బెండ్సే ఎక్కువ జాబ్కి వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు. మనం సంపాదించట్లేదని మనం బాధపడడం కంటే వచ్చిన వాటిని పాడు చేయకుండా ఉంటేనే వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు. దీని గురించి మీరేమంటారో నాకు కామెంట్ లో చెప్పండి. ఇప్పుడైతే నేను బెల్లం సున్నుండలు చేస్తున్నాను. మా వదిన హైదరాబాద్ నుంచి పనిమాల మా కోసం అని చెప్పేసి ఒక డబ్బా నిండా నెయ్యి పంపించింది. హైదరాబాద్ లో కూడా దొరకదు ఇలాంటి మంచి బెల్లం. ఇక్కడున్న కుందు బెల్లంతో ఇలా బెల్లం సున్నుండలు చేసుకుని నెయ్యితోటి తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్